డియర్ డాక్టర్ టీవీ, మా బాబుకి 6 నెలలు. ఇప్పుడు అన్నం తినిపించాలనుకుంటున్నాను. ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వమంటారు? మీ సలహాలు సూచనలు తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు అందిస్తారు. మన పురాతన కాలం నుంచి షోడశ సంస్కారాల్లో అన్నప్రసాదం అనేది కూడా ఒక సంస్కారమే. దాన్ని చరక సంహితలో షష్ఠే అన్నప్రసాదనే అని రాసిన. అంటే ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితమే 6 నెలలకు అన్నం ముట్టియాలి అని చెప్పినారు. ఇప్పటికి కూడా ఆ కాన్సెప్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ యూనిసెఫ్ కానీ ఇది కరెక్ట్ అని తీర్మానం చేసి ఇప్పుడు అందరికీ రికమెండ్ చేస్తుంది ఏంటంటే 6 నెలలకు ఆహారం, ఘనాహారం, అదనపు ఆహారం తల్లిపాలతో పాటు ఇవ్వాలి అని రికమెండేషన్ చేస్తున్నాయి. అన్ని శాస్త్రీయ పరిజ్ఞానం ప్రకారం కూడుకున్న సమాఖ్యలన్నీ కూడా ఇదే చెప్తున్నాయి. కనుక పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలిస్తూ 6 నెలలు నిండిన తర్వాత అదనపు ఆహారం మొదలు పెట్టాలి. అన్నప్రసాదము అంటే అన్నము గుజ్జు గుజ్జుగా చేసి మెత్తగా చేసి సులభంగా జావ మాదిరిగా వాళ్ళు మింగేటట్టు చేసి మొట్టమొదట పెట్టడమే, పూజ చేస్తూ పెట్టడమే దాన్ని అన్నప్రసాదము అని అంటారు. అయితే దీంట్లో ఏమి ఇస్తున్నాము అనేది ముఖ్యము, ఏ భావంతో ఇస్తున్నాము అనేది కూడా ముఖ్యం. ద కంటెంట్ అలోన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద భావ విత్ విచ్ యు గివ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కనుక తల్లి ప్రేమతో వండి ప్రేమతో పెట్టి తినిపించడం అనేది చాలా ముఖ్యము. కడుపు నింపడమే కాదు, ప్రేమ నింపడం కూడా చాలా ముఖ్యం. కనుక ఎవరైనా సరే అదనపు ఆహారము, కాంప్లిమెంటరీ ఫుడ్ ఇంట్లో తయారు చేసి పెట్టడము మంచిది. ఇంట్లో బియ్యం బాగా నానేసి ఎండబెట్టి వేయించి ఇసిరిపిచ్చి ఇసేటప్పుడు ఇంత పప్పు వేసి ఇసిరిపిచ్చి ఆ పౌడర్ డబ్బలో పెట్టుకొని రోజు ఇంత నీళ్ళలో ఉడకబెట్టి జావ మాదిరిగా చేసి ఇంత నెయ్యి ఉప్పేసి నాకిపిస్తే సరిపోతుంది. అలాగే కాకుండా ఆహార దినుసులు అన్నీ మల్టీగ్రెయిన్ అంటే అన్పాలిష్డ్ రైస్, గోధుమలు, కొర్రలు, రాగులు, సజ్జలు, పుట్నాల పప్పు, పెసరపప్పు, మినపప్పు, సోయా, వేరుశనక్కాయ, కొద్దిగా కాజు, బాదాం, ఇలాచి ఇటువంటి మల్టీగ్రెయిన్ వేయడం వల్ల అది బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. ఇవన్నీ వేయించి పౌడర్ చేసి డబ్బులో పెట్టుకొని దాన్నే కంజికిట్ అంటారు. తమిళనాడు ప్రాంతంలో కానీ, కేరళ ప్రాంతంలో కానీ, సౌత్ ఆఫ్ కర్ణాటక, మన చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో 1000 సంవత్సరాల నుంచి చేసేదాన్ని కంజికిట్ అంటారు. మల్టీగ్రెయిన్ సీరియల్ 6 నెలలు నిండగానే ఇవన్నింటిని వేయించి పౌడర్ చేసి జావ మాదిరిగా వండి దాంట్లో ఇంత నెయ్యి, ఇంత బెల్లము వేసి నాకిపిస్తారు పిల్లలకు. అలా అదనపు ఆహారాన్ని ఇలా మొదలు పెడతారు. ఇవే కాకుండా అరటిపండు, యాపిల్ని కూడా ఉడకబెట్టి గుజ్జు గుజ్జు చేసి ఇవ్వడము, క్యారెట్ ఉడకబెట్టి గుజ్జు గుజ్జు చేసి ఇవ్వడము, ఆలుగడ్డ ఉడకబెట్టి గుజ్జు గుజ్జు చేసి ఇవ్వడము, ఇవన్నీ మొదలు పెట్టాలి. అలా 7-8 నెలలు వచ్చే వరకు మిగతా కూరగాయలు కూడా ఉడకబెట్టిన గుజ్జు గుజ్జు చేసి దీంట్లో కలిపి ఇవ్వచ్చు. గుడ్డులో పచ్చ సొన ఉడకబెట్టింది కూడా ఇవ్వచ్చు. అలాగే మనం ఇంట్లో చేసుకున్న ఇడ్లీ, ఉప్మాలు కూడా ఇవ్వచ్చు. 9 నెలలు నిన్నగానే మనం తినే ఆహారాన్ని కూడా కొద్దిగా గుజ్జు గుజ్జు చేసి పెట్టడం మొదలు పెట్టాలి. సంవత్సరం నిండగానే ప్రతి పిల్లవాడు, పిల్ల అమ్మ నాన్న ఏమేమి తింటే అవన్నీ పంచుకొని తినే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఇవి పెట్టాలనా వద్దా అని వెనుక ముందు కాకుండా పిసికి మెత్తగా చేసి పెట్టేయాలి. ఈ మధ్య కాలంలో పాశ్చాత్య అనుకరణలో భాగంగా వాళ్ళంటే తల్లులు ఉద్యోగం చేయాలి, తండ్రులు ఉద్యోగం చేయాలి కనుక బిజీ ఉంటారు కనుక వాళ్ళకు వండే అవకాశం దొరకట్లేదు పాశ్చాత్య దేశంలో. దురదృష్టకరం. కానీ మన తల్లులకు, మన బిడ్డలకు వండుకునే అవకాశం ఉంది, అదృష్టం ఉంది. కానీ కొంతమంది డబ్బా తిండి ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాపుల నుంచి తెచ్చుకొని కమర్షియల్ ఫుడ్ ప్రోడక్ట్ కలిపేసి తినిపిద్దామనే ధోరణిలో చాలామంది ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే అది ఎప్పుడో ఎవరో వండి పెడతారు. అది మన్నికగా ఉండడానికి ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్, ఫ్లేవరింగ్ ఏజెంట్, స్వీట్నింగ్ ఏజెంట్, రకరకాల కెమికల్ దాంట్లో కలిసి ఉంటాయి కనుక అవన్నీ అవసరమా పిల్లగానికంటే అవసరం లేదు. దాంట్లో ఆ భావం కూడా ఉండదు.
నా బిడ్డ తినాలి అని శ్రమ చేసి వండే విధానం దాంట్లో ఉండదు కనుక ఇంట్లో తండ్రికి ఎలా వండి పెడుతుందో కొడుకు కూతురు కూడా అలానే వండి పెట్టాలి. వండి పెట్టకుండా డబ్బా తిండి పెడదామని ఒళ్ళు వంగలేని పని మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఆ డబ్బా తిండితో కడుపు నిండితే నిండిండొచ్చు, కానీ ప్రేమ మాత్రం నిండదు. కనుక కడుపు నిండడము, ప్రేమ నిండడము రెండు పద్ధతి ప్రకారం రావాలి అంటే మన పిల్లలకు మనమే వండుకొని మనమే ప్రేమతో పెట్టడం అనేది చాలా చాలా శ్రేయస్కరం.